హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది యానివర్సరీ రోజే. సో మేము పార్కులో 12 to 1 వరకు అక్కడే టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడ నుండి ప్లాట్ఫామ్ 65 ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చినాము. సో ఇది కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్సే, ఒకసారి ట్రై చేద్దామని వచ్చినాము. మార్నింగ్ నుండి కనీసం అసలు ఏ టిఫిన్ కూడా చేయలేదు. ఒక మార్నింగ్ కొంచెం టీ తాగి వచ్చినాం అంతే. ఇంకా ఫుల్ ఆకలేసింది. అక్కడే దగ్గరలో రెస్టారెంట్ ఉంటే ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళినాము. పిల్లలు ఉన్నారు కదా, సో ఎగ్జైట్ అవుతారని చెప్పేసి ఈ ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళడం అయితే జరిగింది. సో అక్కడ మనకి నియర్ డీమార్ట్ కోర్టు దగ్గర, నియర్ డీమార్ట్ దగ్గర సో ఈ రెస్టారెంట్ అయితే ఉంది. అక్కడ నుండి మనకి సెకండ్ ఫ్లోర్లో మా మమ్మీ రెస్టారెంట్కి వెళ్ళినామా. ఏం రెస్టారెంట్, అక్కడ ఏమొచ్చింది? ట్రైన్ వచ్చిందా? నువ్వు అక్కడ ఏం తిన్నావే? అన్నం తిన్నావా? బిర్యానీ తిన్నావా? బిర్యానీ తిన్నావా? మనం ఏమెక్కినాం ఇక్కడ? లిఫ్టా? ఏంటిది అది? అమ్మో, లిఫ్ట్ ఎక్కినవారా? మేము లిఫ్ట్ ఎక్కిన ప్రతిసారి మా చిన్నోడిది సేమ్ ఇదే ఎక్స్ప్రెషన్. మరి వాడికి ఏమనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ నన్ను ఎటు తీసుకెళ్తున్నారు, నా పైన ఏం ప్రయోగం చేస్తుంది మా మమ్మీ అని అట్లనే చూస్తూ ఉంటాడు. మేము లోపలికి ఎంటర్ కాగానే సేమ్ లైక్ రైల్వే స్టేషను, ఇంకా ట్రైను ఇదే గుర్తొచ్చింది. అదే ఫీల్లో ఉంటుంది అనమాట. నేను నార్మల్గా అంటే బయట చూసిన దాంట్లో ఒక ఫుడ్ ఇట్లా ట్రైన్ పైన తీసుకొస్తారు అని అనుకున్నాం, కానీ ఆ లొకేషన్ మొత్తం అట్లనే ఉంది. బాగుంది. వెళ్ళిన వరకు మాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు. ఇంకా పిల్లలు ఉంటే అల్లరి ఎట్లా ఉంటుంది, ఇంకా మామూలు మనకనే తింటావా? మేము పెద్దపల్లి డిస్టిక్ నుండి వచ్చినాం కాబట్టి మాకు సిట్టింగ్ ఏరియా కూడా మాకు పెద్దపల్లి జంక్షనే వచ్చింది. అదేదో అన్ఎక్స్పెక్టెడ్గానే వచ్చింది. ఇంకా మధ్యలో ఆ పట్టాలను చూసిన తర్వాత ఇంకా ట్రైన్ ఎప్పుడు వస్తుందో అని ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. సైడ్ నుండి ఇంకా అట్లా ట్రైన్స్ వెళ్తుంటే మా మన పాప అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది. అది ఎప్పుడు అంటే దాన్ని ఎక్కడ రిపేర్ చేస్తుందో అని మా టెన్షన్ మాది. దానిపై నుండి ఫుడ్ వెళ్ళినా కొద్దీ దాన్ని టచ్ చేద్దామని చెప్పి చూస్తుండే. సో అట్లా చాలా ఎగ్జైట్ అయింది. మేమైతే వెళ్ళినప్పుడు 2 బిర్యానీస్ ఆర్డర్ చెప్పినాము, చికెన్ బిర్యానీ. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళినామంటే మెయిన్గా గుర్తొచ్చేది నాకైతే బిర్యానీ. మరి మీరేమి ఇష్టపడతారో కింద కామెంట్ చేయండి. సో మాకు ఒక ప్లేట్ వచ్చేసి 310 రూపీస్ పడింది. దమ్ బిర్యానీ మనకి కాస్ట్కి తగ్గట్టుగానే క్వాలిటీ ఉంది, టేస్ట్ ఉంది, సర్వీసింగ్ కూడా సూపర్ ఉండే అనమాట. వెళ్ళినందుకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంకా డే అంతా కూడా అలసిపోయి మంచి ఆకలి పైన ఉన్నాం కాబట్టి మంచిగా కడుపు నిండా తినేసి చాలా రిలాక్స్ అయిపోయి ఇంకా మేము రిటర్న్ అయిపోయినాము. సో ఆ వీడియో మీరు చూడండి. పెద్దపల్లి జంక్షన్. మన పెద్దపల్లి జంక్షన్ కాదు, పెద్దపల్లి వచ్చిందా? కదా వస్తుంది సిగ్నల్ జంక్షన్. వచ్చింది అక్కడ వచ్చింది. మన తిని బెట ఎగ్ తింటావా? బాగుందా?
వచ్చింది కదా వీడికి వచ్చింది ఇంకా ఫుడ్ అంతా తినేసిన తర్వాత కాసేపు అట్లా బయట రిలాక్స్ అయిపోయి అక్కడ సోంపు కొంచెం అట్లా సోంపు తీసుకొని అక్కడ నుండి ఇంకా బయలుదేరిపోయినాము. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. టాటా, బాయ్ బాయ్.